అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న ఓ భారత కస్టమ్స్ అధికారి చేసిన చిన్న తప్పు వల్ల అతడి కలలు కల్లలైపోయాయి. ఇంటర్వ్యూలో అనుకోకుండా చెప్పిన ఓ చిన్న తప్పు సమాధానం వల్ల వీసా రిజెక్ట్ అయిపోయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో వీసా ఇంటర్వ్యూల సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అమెరికా వీసా అధికారులు ఎంత క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి పరిశీలిస్తారు అనేది మరోసారి బయటపడింది. ఓ ఇండియన్ కస్టమ్స్ ఆఫీసర్ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లేందుకు టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో అధికారులు అతని టూర్ ప్లాన్ గురించి అడిగారు. మాటల మధ్యలో కస్టమ్స్ అధికారి లాస్ ఏంజలస్ నుంచి భారత్కు తిరిగి వెళ్తానని చెప్పబోయి లాస్ ఏంజల్స్ కు బదులుగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వెళ్తాను అని చెప్పారు. దీంతో ఇంటర్వ్యూ ప్రారంభమైన 3 నిమిషాల్లోనే అతడి వీసాను రిజెక్ట్ చేసేశారు. ఈ విషయాన్ని ఆ అధికారి సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్న తనకు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, 50 లక్షలకు పైగా పొదుపు ఉన్నా కూడా తన యుఎస్ టూరిస్ట్ వీసాను రిజెక్ట్ చేసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాలను సందర్శించానని, ప్రస్తుతం యుఎస్ వీసా రిజెక్ట్ చేయడంతో ఈ ఏడాది జపాన్ను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొన్నాడు. అనుకోకుండా తాను చేసిన ఒక చిన్న తప్పిదానికి వీసాని రిజెక్ట్ చేయడం ఎంతో బాధించిందని తెలిపాడు. దీనిపైన నెటిజన్లు స్పందిస్తూ మంచి ట్రావెల్ హిస్టరీ, ఉన్నత ఉద్యోగాలు ఉన్నవారి వీసాలు కూడా ఇటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్లే రిజెక్ట్ అవుతూ ఉంటాయని చెప్పారు. వీసా ఇంటర్వ్యూల సమయంలో అన్ని విషయాల్లో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అసలు కంగారు పడకుండా స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని చెప్పుకొచ్చారు.